నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రైలు భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు మేడ్చల్ అంటే మేడ్చల్ కూడా మనకి మల్కాజ్గిరి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. సో మేడ్చల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మేడ్చల్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? మేడ్చల్ అసలు ఆ ఏరియా యొక్క ప్రామినెన్స్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. సో మేడ్చల్ అంటే అందరికీ ఎప్పటి నుంచో అందరికీ తెలుసు. మేడ్చల్లో నాకు తెలిసి ఒక 20 ఏళ్ల క్రితమే ఆర్బీఐ కాలనీ వచ్చింది. మేడ్చల్లో బస్ డిపో చాలా పెద్ద బస్ డిపో ఉంది. మేడ్చల్కి రైల్వే స్టేషన్ కూడా ఉంది. దట్స్ యూనిక్ థింగ్ అనమాట. మేడ్చల్కి ఇవి 3 ఉండగా ఇంకా ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేడ్చల్కి వెళ్ళే దారిలో అంటే మనకి చూస్తే కనుక కోంపల్లి టు మేడ్చల్ వెళ్తే ఆ రోడ్డు మీద లెఫ్ట్ రైట్ నాగ్పూర్ హైవే అని చెప్పి చాలా పాపులర్ది NH44 అండ్ అక్కడ చెప్పుకోదగ్గ అంటే ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎంబీఏ కానీ లేకపోతే మనకు స్కూల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ పబ్లిక్ స్కూల్స్ కానీ అన్నీ కూడా ఆ హైవే మీదే ఆనుకుని అటు ఇటు ఉన్నాయి. మన పిల్లలు చాలామంది ఆల్రెడీ అక్కడ ఎంబీఏలు చూస్తూ గ్రాడ్యుయేషన్లు చూస్తూ చాలామంది ఉంటున్నారు. సో కాబట్టి మేడ్చల్కి ఏంటంటే మొదటి నుంచి ఇవాళ కాదు ఒక 15 ఏళ్ల నుంచి కూడా ఒక 2 డికేట్స్ చెప్పుకోవచ్చు. 2 డికేట్స్ నుంచి కూడా ఆ ప్రాముఖ్యత ఉంది. అండ్ మేడ్చల్ ఒక ఆ జంక్షన్ ఆ రోజుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డే ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్లో అది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కూడలి అంటే ఒక జంక్షన్ అనమాట. సో మేడ్చల్ హైవేకి ఈ రోజున ఇప్పుడు చూస్తే మేడ్చల్ దాటిపోయి సిటీ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. సో మేడ్చల్ దగ్గర ఇప్పుడు మనకి చాలా మటుకు అపార్ట్మెంట్స్, చాలా మటుకు విల్లాస్ అన్నీ కూడా ఎఫర్డబుల్ రేంజ్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ విల్లాస్ చాలా వస్తున్నాయి. కాబట్టి మేడ్చల్కి మనకి బోయినపల్లికి చాలా దగ్గర అండ్ ఆ హైవే చాలా బ్రాడ్ హైవే. హైదరాబాద్కి ఫస్ట్ హైవే అదే హైవే అనమాట. నాగ్పూర్ హైవే అంత బ్రాడ్గా చేశారు. ఇప్పుడు మిగతా హైవేలు కూడా ఆ రేంజ్లోకి వెళ్తున్నాయి. తర్వాత అది ఒక గ్రీన్ బెల్ట్, అదొక బ్యూటీ. నేచర్ చూడడానికి ఆ రోడ్డే వెళ్ళాలి. ఓకే, ఆ రోడ్డు అంత బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఆ రోడ్డు మీద 2 ఎలివేటెడ్ కారిడార్స్ వస్తున్నాయి. ఈ 2 ఎలివేటెడ్ కారిడార్స్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతున్నాయి. అవి 2 కంప్లీట్ అయిపోతే మేడ్చల్ టు బోయినపల్లి హ్యాపీగా 10 నిమిషాల్లో 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. సో మనకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్ కంటే టైం. ఏ విధంగా అయితే మనకి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చాక మనం ఎక్కడ ఎయిర్పోర్ట్కి మనం ఎంత తొందరగా వెళ్ళగలుగుతున్నామో ఒక్కసారి ఔటర్ రింగ్ రోడ్డు మీదకి మనం ఎక్కామంటే ఒక్కసారి ఆ టోల్ గేట్ దాటామంటే ఏ మూల నుంచి అయినా సరే 45 మినిట్స్లో మనం ఎలా అయితే రీచ్ అవుతున్నామో అదే విధంగా ఎక్కడైతే ఎలివేటెడ్ రోడ్స్ వస్తాయో అన్ఇంటరప్టెడ్ ట్రాఫిక్ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఫ్లో అయ్యేటువంటి రోడ్స్ ఎక్కడ వస్తున్నాయో అక్కడ గ్రోత్ ఉంటుంది అని అంటల్లో సందేహం లేదు. ఎందుకంటే కన్వీనియన్స్ కంఫర్ట్ ఉంటే ఆటోమేటిక్గా అక్కడికి కాస్ట్ పెరుగుతుంది. కన్వీనియన్స్ కంఫర్ట్ ఉండాలి. కాబట్టి అందరికీ కన్వీనియన్స్ కలగజేస్తూ అక్కడ అన్ని రకాలైనటువంటి కంఫర్ట్స్, ఇటు స్కూల్స్, ఇటు హాస్పిటల్స్, ఇటు పక్కన కావాల్సినటువంటి బోల్డ్ అన్ని సినిమా హాల్స్, ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పటికి కూడా సినిమా హాల్స్ గురించి చెప్పుకుంటాం. కాబట్టి ఇవే కాకుండా అక్కడ మరి క్లబ్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడో మన మేడ్చల్లో వీళ్ళది కంట్రీ క్లబ్ వాళ్ళది ఎప్పుడో పెట్టారు వాళ్ళు కంట్రీ క్లబ్ పెద్దది. ఇది కాక ఇప్పుడు చాలా ప్రజా క్లబ్ ఇలా చాలా రకరకాల ప్రజా సిటీ ఇలాంటివి. ఎందుకంటే నేను క్లబ్స్కి పెద్దగా వెళ్ళను కాబట్టి నాకు పెద్ద తెలియదు. బట్ ఆల్ ఆర్ దేర్, ఎవ్రీ రిసార్ట్ ఇస్ దేర్ అండ్ క్లబ్స్ ఆర్ దేర్, హాస్పిటల్స్ ఆర్ దేర్, స్కూల్స్ ఆర్ దేర్. ఈ లేనిది అంటూ లేదు. అండ్ సిటీకి చాలా దగ్గర, సెంటర్ పాయింట్కి 25 కిలోమీటర్లు. అది ఏది మన సిటీకి జూబ్లీస్ బస్ స్టాండ్ అంటాం సికింద్రాబాద్లో, అక్కడికి కూడా గౌరీగూడకి కూడా అది ఓన్లీ ఇట్ వర్క్స్ అవుట్ ఓన్లీ 25 కిలోమీటర్స్. సెక్రటేరియట్ నుంచి లెక్కేస్తే 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో కాబట్టి ఇంత దగ్గరలో ఉండి ఇటు ట్రైన్ కనెక్టివిటీ ఉండి ఇటు మనకి ఈ మెట్రో రైలు కూడా అక్కడికి ఎక్స్టెండ్ అవుతుంది. ప్రస్తుతానికి లేదు కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పుకోకపోయినా ఈ ఎలివేటెడ్ రోడ్స్ వచ్చేసేపటికి ఫాస్ట్ బస్సెస్ అక్కడికి ఫ్లై అవుతాయి. అవన్నీ ఆ గ్రీన్ బస్సెస్ ఇప్పుడు ఏవైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో ఆ గ్రీన్ బస్సెస్ అక్కడికి ఫ్లై అవుతాయి. కాబట్టి మనం మేడ్చల్ ఖచ్చితంగా 2 ఏళ్లలో మీరంతా కూడా చూడొచ్చు ఆ హైవే మీద జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఎంత ఫాస్ట్గా వెళుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది చూసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా మనం బేరీజ్ వేసుకుంటే మేడ్చల్లో ఇవ్వాలన్న రేట్లు ఏవైతే ఉన్నాయో అంటే నేను చూసిన ప్రకారంగా మేడ్చల్ దగ్గర కొన్ని ఆఫర్స్ కూడా కొంతమంది ఇవ్వటం జరిగింది, చెప్పడం జరిగింది. సార్ ఇంతకైతే ఇచ్చేస్తామని చెప్పి అరౌండ్ 5,000 రూపీస్కి మంచి
బిల్డర్స్ కొడుతూ వాటిలో అన్ని వసతులు ఇస్తూ ఆఫర్ చేస్తున్నటువంటి అంటే 100, 150 అపార్ట్మెంట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్ రాదు ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ లాంటి అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయి కాబట్టి అండ్ మీలో ఎవరికైనా అలాంటివి ఇన్వెస్ట్ చేయించుకుంటే మాత్రం అయ్యో ఎక్కడ ఇవి ఏది చెప్పేశారని కాకుండా మీరు అరౌండ్ 5,000 రూపీస్ ఎస్ఎఫ్టీ ఉన్నాయి. అలాంటివి కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. అవన్నీ కూడా మేడ్చల్ దగ్గరే ఉన్నాయి. అండ్ మేడ్చల్ దగ్గర మీకు అందరికీ పాపులర్ తెలిసినటువంటి మల్లారెడ్డి గారి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 1 కాదు 2 కాదు అక్కడ ఐ థింక్ 7-8 ఇంజనీరింగ్ కాలేజెస్ ఒకే దానిలో ఆ రింగ్ రోడ్డు పక్కనే ఉంటాయి. అలాగే అపర్ణవాడ ఉన్నాయి వెంచెస్ మేడ్చల్ దగ్గర. సో ఈ విధంగా ప్రతి టాప్ బిల్డర్వి అక్కడ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి అలాంటివి మనం ఎఫర్ట్ చేసే రేంజ్లో లేవు కాబట్టి విల్లాస్ అనేటప్పటికీ చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటివి మనం ఏదైతే మనం అనుకున్నామో ఎస్ఎఫ్టీ 5,000 రూపాయల లోపల ఉన్నటువంటి ఇలాంటి వాటిల్లో ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షనే 2,000కి తక్కువ లేదు. అప్రూవల్ కాస్టు, కన్వర్షన్ కాస్టు, అందువల్ల బిల్డర్ కష్టాలు అంతా ఇంత లేవు. వాళ్ళందరూ ఏదో అది తప్ప ఇంక వేరే చేసుకోలేక దానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఆ బిజినెస్లోనే ఉంటారు కాబట్టి ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి లాభమో నష్టమో ఏదో ఒక రోజు మళ్ళీ మనం రోజులు రాపోతాయా అని చెప్పి ఈ గట్టు పరిస్థితుల్లో కూడా ఎవరు ప్రాజెక్ట్స్ని ఆపకుండా చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ మనం అభినందిస్తూ ఎవరైతే ఫస్ట్ టైం హోమ్ బయర్సో వాళ్ళు ఇలా అవకాశాన్ని వాడుకోండి. అంతేగాని ఇంకా మరి ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ 2,000, 2,500 అప్రూవల్స్ కలిపేటప్పటికి అక్కడికే అవుతుంటే ల్యాండ్ కాస్ట్ కాస్త కూస్తో వేసి వాళ్ళకి 5,000, 4,500 కూడా మనం ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఎలా ఉంటుంది. కాబట్టి జస్టిఫై చేసుకోవాలి మనం కూడా. సో ఇంతకంటే రేట్లు తగ్గే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అండ్ మార్కెట్ రివైవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఇదే సరైన సమయం. మీ నిర్ణయం తొందరగా తీసుకోండి. అండ్ తర్వాత మళ్ళీ ఒకసారి మిస్ అయిపోతే మళ్ళీ మనకి అందుబాటులో లేకుండా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి హైదరాబాద్కి ఎప్పటికైనా సరే భాగ్యనగరం రిమైన్స్ భాగ్యనగరం. దీనికి ఉన్న యూనిక్ ఫీచర్స్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. కాబట్టి మీరంతా కూడా హైదరాబాద్లో ఎప్పటికైనా సరే ఒక ఇల్లు ఉండాలనుకుంటే మాత్రము మేడ్చల్ ఈజ్ ద రైట్ ప్లేస్. సరౌండింగ్స్ ఆఫ్ మేడ్చల్ వెరీ వెరీ రైట్ ప్లేస్. అందరికీ కూడా అటు జిల్లాలకు వెళ్ళాలన్నా కూడా మంచి కనెక్టివిటీ ఉండి ఇటు సిటీకి రావాలన్నా కూడా మంచి కనెక్టివిటీ ఉండి సెంట్రల్గా ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి మీరంతా కూడా మేడ్చల్ని పరిగణలోకి తీసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.